నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం మోటరోలా వాళ్ళ నుంచి కూడా మోటరోలా వాళ్ళ G86 పవర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. 18,000 రూపాయలకి మంచి ఫీచర్స్తో పాటు మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకొని సామ్సంగ్ వాళ్ళ నుంచి అంటే సో సామ్సంగ్ వాళ్ళైతే వాళ్ళ ఇది One UI 8 బీటా టెస్టింగ్ అయితే ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇప్పుడు గ్యాలక్సీ S24 సిరీస్ స్మార్ట్ ఫోన్ కూడా మీకు One UI 8 టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఏమంటారు చెకింగ్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్ ఉండే ఇట్లా One UI 8 ఆప్షన్ బీటా అవైలబుల్ ఉంది. ఇక్కడ చాలా ఫోన్స్ ఉన్నవి. దాంట్లో S24 సిరీస్లో మీరు అయితే యాడ్ చేసుకొని చెకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అప్పుడు సో గూగుల్ వాళ్ళది Pixel 10 ఏదైతే ఉందో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దాంతో Pixel 10 Pro Fold అండ్ Watch 4 ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది అనేసి అయితే ఎప్పుడంటే August 10th రోజున వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే స్విగ్గీ వాళ్ళ ఇన్స్టామార్ట్ అయితే మనకు అందరూ తెలిసిందే కదా. దీంట్లో ఆసూస్ వాళ్ళ ఈ ల్యాప్టాప్స్ అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి ల్యాప్టాప్స్ ఉంటే ఆసూస్ వాళ్ళవి. సో వీళ్ళ ల్యాప్టాప్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏమంటే ఆసూస్ వివోబుక్ Go 15, ఆసూస్ వివోబుక్ 15, ఆసూస్ టఫ్ గేమింగ్ F16 ఏవైతున్నాయో వీళ్ళ స్విగ్గీ ఏమంటారు ఇన్స్టామార్ట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. తొందరనే డెలివరీ అయితే అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే డాష్ లైన్ వాళ్ళు వాళ్ళ ఫ్రీ ప్లాన్ ఏదైతే ఉందో September 2025కి ఆపేస్తామని అన్నారు. సో September 16కి డిస్కంటిన్యూ చేసేస్తారు. ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే సో పెయిడ్ వర్షన్కి అయితే మీరు వెళ్ళాల్సింది అన్నమాట. పాస్వర్డ్ మేనేజర్ అనమాట ఇది డాష్ లైన్ అనేది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళు కూడా AMD లాగానే X3D లాంటి క్యాచ్ మెమరీ అయితే ఉందో టెక్నాలజీ తీసుకొస్తున్నాం అనేసి అంటారు. త్వరలో రాబోతుంది అనేసి అంటారు. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కానీ వీళ్ళ కొన్ని రూమర్స్ ప్రకారం కూడా చూసుకుంటే 140 MB దాకా కూడా 3D క్యాచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటారు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి 2026లో తెలిసే అవకాశాలు ఉన్నాయని అయితే అంటారు. సో రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే దాంతోపాటు AMD వాళ్ళు కూడా వాళ్ళ క్యాచ్ మెమరీ ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తున్నారని అయితే అంటారు. సో ఇప్పుడు లైక్ మెయిన్ 3D క్యాచ్ మీద వాటర్ పై సో చూడాలి ఎట్లుంటుందో పరిస్థితి అనేది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో Darksiders 3 అనే గేమ్ మంచి డిస్కౌంట్కి వస్తుంది. 269 రూపీస్కి వస్తుంది అనమాట. ప్లస్ యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి యూపీఐ నుంచి కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో వన్ ఆఫ్ ద పర్లేదు ఓకే గేమ్ అంటారు. సో Darksiders సిరీస్లో గేమ్ ఆడాలని కూడా ఈ గేమ్ అయితే మీరు ఆడచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫార్ట్నైట్ నుంచి అన్నమాట. సో ఫార్ట్నైట్ వాళ్ళది రేపు August 7th రోజున కొత్త సీజన్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో దాంట్లో మాత్రం కీలకమైన హింట్స్ అయితే వచ్చాయి, కొన్ని పోస్టర్స్ వచ్చినాయి. ఇక్కడ వీళ్ళైతే కొత్త సీజన్ కోసం లైవ్ యాక్షన్ పవర్ రేంజర్స్ థీమ్ ట్రైలర్ తీసుకొచ్చినమాట. దీంట్లో మాస్టర్ షెఫ్ కూడా కనిపిస్తుంది. కూడా కొంచెం డిఫరెంట్ కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేసినమాట. చూద్దాం అఫీషియల్గా వచ్చినాక కుదిరితే ఇట్లా ఈ ఛానల్ లేకపోతే నాది గేమింగ్ ఛానల్ దాంట్లో కూడా మీకు అప్డేట్ అయితే చేస్తారన్నమాట. సో అదొకటి చెక్ చేసుకోండి. అండ్ లేకపోతే ఇట్లా రేపు సాయంత్రం కల్లా టెక్ న్యూస్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంతే ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఆఫీస్ సంబంధించిన న్యూస్లో అమ్మడం నచ్చింది మంచి అనిపించింది అంటే మాత్రం షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.